జిల్లాల పేర్లు మారినాయి కానీ గోదావరి తీరానికి సంబంధించినటువంటి గోదారోళ్ళు అని ముద్దుగా పిలుచుకునేటటువంటి గోదావరి ప్రజల ఆలోచన ఎటు ఉంది ఈ దఫా అన్నది అందరికీ సస్పెన్సే. వన్ సైడెడ్గా కూటమికి ఉందని కూటమి నమ్ముతోంది, నెక్ టు నెక్ ఉందన్నటువంటిది వైసీపీ నమ్ముతోంది, మొగ్గు తమ వైపే ఉందని నమ్ముతోంది. వాళ్ళు ఎటు ఉన్నారు? ఒక రూట్లో చూస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వైపే ఉంటారు. ఎందుకంటే గతంలో 98లో బీజేపీని ఆదరించారు వాళ్ళు, అక్కడ పార్లమెంట్ సీట్లు సాధించగలిగింది భారతీయ జనతా పార్టీ. 99లో తెలుగుదేశం, జనసేన, తెలుగుదేశం బీజేపీ కూటమిని అంగీకరించారు, ప్రజారాజ్యానికి భారీగా ఓట్లేశారు. కాబట్టి ఆ రూట్లో చూస్తే పవన్ కళ్యాణ్కి మొన్న భారీ ఓట్లు వచ్చింది గోదావరి జిల్లాలో. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, బీజేపీ జట్టు కట్టినటువంటి నేపథ్యంలో ఈ మూడు కాంబినేషన్ గోదావరి జిల్లాలో అయితే ఇష్టపడేటటువంటి కాంబినేషన్. కాబట్టి అటు వాళ్ళ వైపే ఉంటుందన్నది ఒకటి. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గం, రాజులు ఒక్కటైతే మిగతా సామాజిక వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెండో వైపుకి వస్తే వాళ్ళు 60 నుంచి 65% ఓట్లు ఉన్నారు. పోలరైజేషన్ ఒకవైపు నడిచినప్పుడు రెండో వైపు పోలరైజేషన్ ఇటు నడుస్తుంది. అది తమకి ప్రయోజనమని వైసీపీ నమ్ముతోంది. దానికి తోడు ఇదే గోదావరి జిల్లాల్లో ప్రతి మహిళ కూడా ఇంటిలో తను భర్త దగ్గర చేయి చాచే అవసరం లేనటువంటి పథకాలు జగనిచ్చాడు కాబట్టి దాని వలన ఇటు వస్తుంది అన్నటువంటి వీళ్ళు నమ్ముతుంటే, భర్తల ఇళ్లలో ఆ మహారాణులు అక్కడ మహిళలే, ఇది వేన్నీళ్లలో చన్నీళ్లు తప్పించి దీనివల్ల కొత్తగా ఒరిగిందేం లేదు, వాళ్ళు డబ్బులు జగన్ దగ్గర తీసుకున్న ఓట్లు బాబుకి, పవన్ కళ్యాణ్కే వేశారు అన్నటువంటిది వీళ్ళు నమ్ముతున్నారు. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది 4వ తారీఖు తేలుతుంది.